బల్ల కొరకై మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాము. 4-5 వచనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తర్వాత మరొక భాగాన్ని కూడా మనం చదువుకుంటాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలెను. తర్వాత 31 కూడా అందరం కలిసి చదువుకుంటాము. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. ఇంకొక మాట కూడా చదువుకుంటామా? రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. 12వ అధ్యాయము రోమపత్రిక 11వ వచనం, పేజీ నెంబర్ 142. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడిచ్చారు. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించలేకుండా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, ఆరాధనలో సహాయపడతా వచ్చారు. బల సమయాన్ని దీవెనకరంగా చేస్తురండి, యోగ్యపరచండి. ప్రభువా, మేము మీ ముఖములో మమ్మల్ని మేము పరీక్షించుకొని విమర్శించుకొని మీ రూపంలోకి రావాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. ఆ సమయానికి ప్రభువా మేము వస్తూ ఉన్నాము. సిద్ధపరచండి, మాట్లాడుతూ రండి. ప్రభువా, మీ దాసుని జ్ఞాపకం చేసుకుని సిలువ సాటును మరుగుపరుస్తూ రమ్మని. ఎంతోమంది ప్రభువా మీ వాక్యం మీద ఆశ పెట్టుకొని వచ్చారు. వారి కన్నీటిని తుడిచండి, అలాగే నా ప్రభు ఆదరించండి, ధైర్యపరచండి. సమకూర్పులకు తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభువా మేలు కొరకై జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని, కరుణిస్తూ రమ్మని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేట స్తుతించి అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగాల్లో చివరి దినాల్లో మనం వస్తున్నాము కాబట్టి ఎక్కువ బోధించిన కానీ అవసరమైన సంగతులు మాత్రం కొన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దినాల్లో ఎలా ఉండాలి అని మనము సంఘముగా ఇలా కూడబడటం చాలా సంతోషం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన యొక్క సాక్ష్య స్తంభము ఇక్కడ ఉండటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇది దేవుని చిత్తం. ఇలా మిమ్మల్ని చూడటం కూడా చాలా ఆనందకరం. అయితే అంత్య దినాల్లో ఉంటున్నటువంటి మనం ఎలా ఉండాలి అనేది సంఘము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత వస్తుంది. ఇంతకు పూర్వం లేనటువంటి విషయాలు జరుగుతూ వస్తున్నాయి. లోపల బయట అనేకమైనటువంటి విషయాలు మనల్ని కలవరపరిచేవిగా వస్తున్నాయి. అసలు సంఘము అంటే ఏంటో అర్థాన్ని మర్చిపోయినటువంటి సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. ఏ సహవాసములు అంటే అన్ని సహవాసాలు, ప్రత్యేకించి మన దగ్గర కూడా. అందుకని మనల్ని మనమే విమర్శించుకోవాలి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఎవరిని విమర్శించాలి? భక్సింగ్ గారినా, పెద్దలనా, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారినా? కాబట్టి మనల్ని మనమే విమర్శించుకోవాలి అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అందుకనే మొట్టమొదటిగా మనం చదువుకున్న భాగానికి వెళ్దాం. అక్కడ నుంచే మనం ప్రారంభిద్దాం మన ధ్యానాన్ని. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము
5వ వచనంలో రాయబడతా వస్తుంది. యేసుక్రీస్తు యొక్క దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆరాధనలో చాలా చెప్పాలనుకుంటాం కానీ సమయం సరిపోదు. మనం ఎటువంటి వారము ఏంటి, మన ప్రాణం ఏంటి, దాని గురించి చెప్పాలనిపిస్తుంటుంది. దేవుడు ఇటువంటి ప్రాణానికి ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అది పేతురు గారికి బాగా అర్థమవుతా వచ్చింది కదా. ఇంకా కొంచెం ముందుకు వస్తే 10వ వచనంలో అంటాడు, ఏమన్నాడు, ఇప్పుడు ప్రజలైతరి, దానికంటే పైన 9వ వచనంలో అంటాడు, రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని చొత్తైన. ఎవరికి ఈ బిరుదులన్నీ అంటే ప్రాణంలో ఉన్నటువంటి మనకు, అంటే ప్రాణంలో ఉన్నటువంటి లేకపోతే శరీరంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి పాడైపోయినటువంటి. అందుకనే ఏమని రాయబడతా వస్తుంది లూకాసు వార్త 19వ అధ్యాయంలో, నశించిన దానిని తీయాల్సిన పని లేదులేండి, నశించిన దానిని ఉదక రక్షించటం. ఇది దేవుని యొక్క ప్రేమ. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేన్ని ప్రేమించాడంటే నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. కారణం ఏమంటే దేవుడు మొట్టమొదటిగా మనుషులను తనతో ఐక్యపరచుకోవాలని కోరుతూ వచ్చాడు. ఆదామును చేసినప్పుడు తన కొరకై సహవాసం కొరకై హవన కూడా చేస్తూ వచ్చాడు. ఆయన కలుగు చేసినటువంటి, ఆయన తయారు చేసినటువంటి, ఆయన సృజించినటువంటి, ఆయన కన్నటువంటి ఆ మనుష్యుడు తప్పిపోయినప్పుడు మానవుడు దేవునితో ఉన్నటువంటి ఆ సమాధానము లేకుంటే సహవాసము కోల్పోతూ వచ్చారు. దేవునితో మనిషికి సహవాసం లేదు, మనిషికి కూడా దేవునితో సహవాసము లేదు. దాన్ని మరలా పునరుద్ధరించుట కొరకై, మరలా సమకూర్చుట కొరకై దేవుడు అనేకమైన సదుపాయాలు చేస్తూ వచ్చాడు. ఎన్నో సదుపాయాలు చేస్తూ వచ్చాడు. బలులను మనకు ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారము అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారములో అది కదులుతూ ఉన్నటువంటిది, ఎక్కడికి వెళితే అక్కడకు వారు తీసుకెళ్తూ వచ్చేవారు. మందిరము కేంద్రముగా కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలని బోధిస్తూ వచ్చాడు. దేవుడు లేకుండా మానవుడు ఒంటరిగా ఉంటే ఫలించలేడు అని, దేవుడు లేకుండా మానవుడు నశించిపోతాడు అని, దేవుడు లేకుండా మానవుడు ఒంటరిగా వెళితే పాతాళంలోకి వెళ్ళిపోతాడు అని దేవుడు, ఆయన తెలుసు. ఆయనకు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి వాడు, ఆయనే జ్ఞానము. కాబట్టి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన ఏందే గుప్తములై ఉన్నాయని రాయబడుతూ వస్తుంది. కాబట్టి ఎరిగినటువంటి దేవుడు పశుప్రాయులుగా ఉన్నటువంటి మానవులను ఎరిగినవాడై మనతో ఉండాలని కోరుకుంటూ వచ్చాడు. అందుకనే ఈ సదుపాయాలన్నీ కూడా ఇస్తూ వచ్చాడు. బలులను ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చినప్పుడు దావీదు కోరిక ప్రకారం ఆ తర్వాత సొలొమోనుకు ఆయన పర్మిషన్ ఇచ్చాడు కట్టమని. ఒక స్థిరమైనటువంటి మందిరమును ఏర్పాటు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో మందిరం యొక్క అనుభవం, మందిరం యొక్క సహవాసం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలని నా కోరిక. దాని కొరకే చెప్తున్నాను. నేనేమి పెద్ద ప్రసంగికుడినేం కాదు. మనకి ఏది అవసరమో దేవుడు నాకేది బోధిస్తూ వచ్చాడు, నన్ను ఎలా ఉండమని కోరుతున్నాడు, అదే మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి పేతురుకు రాస్తూ అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్న మాట. మనం దాని వైపుగా మనం వెళ్దాం, పరిశీలన చేసుకోవడానికి వీలు పడుతుంది అని. కాబట్టి ఇప్పుడు స్థిరమైనటువంటి మందిరం ఏమైపోతా వచ్చిందండి, దాదాపుగా 2 పర్యాయాలు 3 పర్యాయాలు కట్టినప్పటికీ ఆ రాళ్ళను శత్రువులు వచ్చినప్పుడు కొడుతూ ఉన్నప్పుడు ఆ రాళ్ళు ఏమైపోయాయి, పడిపోతూ వచ్చాయి. రాళ్ళు అక్కడే లేవు. వారు పెద్ద పెద్ద బలమైనటువంటి ఆయుధాలను తెచ్చి ఇట్లా కొడుతూ ఉంటే ఆ రాళ్ళు ఉట్టిగా పడిపోతూ వచ్చాయి. అందుకనే ఆ రాళ్ళను ఏవని రాళ్ళు పెట్టుకోవాలి మనం? జీవం లేని రాళ్ళు అవి. ఏ రాళ్ళు అవి? జీవం లేని రాళ్ళు. అవి అలా కొడితే పడిపోతూ వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు అంటున్నాడు, దేవాతి దేవుడి యొక్క సంకల్పం ఏంటంటే సజీవమైన రాళ్ళు, ఈ రాళ్లతో మందిరం కట్టాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు అర్థం కాలేదు. రక్షణ పొందిన తర్వాత అనేక సంవత్సరాలు కొనసాగుతున్నప్పటికీ దేవుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అనేక మంది అనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో నాకు అన్నీ ఉంటే, అన్నీ ఇస్తే ఆయన ఆరాధన చేస్తాను, నాకు నష్టం వస్తే, కష్టం వస్తే, దుఃఖం వస్తే
లేకుంటే ఆపద వస్తే, హింస వస్తే ఆయన వదిలిపెట్టేస్తాను. ఇదే మన యొక్క ఇలాగుంటూ ఉంటుంది మన విశ్వాస యొక్క పరిధి. కానీ క్రీస్తు ప్రభువారు అలా కాదు. ఇజ్రాయేల్ ప్రజలు దాదాపుగా వారం మునుపు ఆదివారం రోజున దాన్ని మట్టల ఆదివారంగా జరుపుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో. ఏమన్నారు? ప్రభు పేరిట వచ్చినటువంటి వాడు స్తుతింపబడును గాక అని ఆయనకు స్తోత్రాలు చెప్తూ బాగా ఆరాధిస్తూ ఆయన్ని ఆహ్వానిస్తూ వచ్చాడు. ఆయన గొప్ప దేవుడిగా కీర్తిస్తూ వచ్చాడు. దావీదు కుమారునిగా అనగా రారాజుగా ఆయన కీర్తిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు, సాగిలపడుతూ వచ్చారు, సమర్పించుకుంటూ వచ్చారు. దాదాపుగా మరలా ఫ్రైడేకి వచ్చేటప్పటికు ఏమన్నారు? మరలా వాళ్ళే సిలువ వేయము అంటూ వచ్చారు. అర్థం ఏంటంటే అర్థం ఎలా చెప్పగలం? అందుకని పౌలు అన్నాడు, లేకుంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, మీకు ఇవన్నీ కావాలని, ఈ లోకంలో ఏది అవసరం అది కావాలని ఆయన ఎదుగును. అయితే మొట్టమొదటి ఏం చేయమన్నాడు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి అని. కాబట్టి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆత్మీయ సంగతే అని ప్రభువారు బోధిస్తూ వచ్చాడు. అది ఇంపార్టెంట్ అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తామంటే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేము. దాదాపుగా ఎప్పుడు ఏంటో తెలియదు. ఈరోజు మనము అంటే సాయంత్రం వరకు ఉంటామన్న గ్యారెంటీ ఉంది. 1 గంట తర్వాత ఉంటామన్న గ్యారెంటీ మనకు ఉండదు. అరగంట తర్వాత మన గ్యారెంటీ ఉంటుందా? ఉండదు కదా. ఇటువంటి జీవితం కొరకే మనం ఆలోచిస్తూ ఉంటాం తప్ప శాశ్వతమైనటువంటి జీవం కొరకు, లేకుంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కొరకు, దేవునితో ఉండే జీవితం కొరకై ఆ అనుభవం పడుతూ వస్తాం. మరి ముఖ్యంగా రక్షింపబడిన విశ్వాసులు కూడా ఇలాగే ఉండటం అనేది చాలా దుఃఖకరమైన సంగతిగా మనం తీసుకురావచ్చు. అందుకని క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ప్రణాళిక ఏంటంటే, ఆయన సంకల్పం ఏంటంటే, ఆయన చిత్తం ఏంటంటే మందిరాలు కావాలి. ఏ మందిరాలు కావాలి? ఏ రాళ్లతో కట్టబడాలి మందిరాలు? సజీవమైన రాళ్లతో కట్టబడాలి, మృతమైన రాళ్లతో కాదు అని మనం అర్థం చేసుకుంటూ రావాలి. మృతమైన రాళ్ళు అంటే వాటికి స్పర్శ ఉండదు, అవి ప్రతిఘటించలేవు, ఉట్టిగా పడిపోతాయి కదా. సులువుగా చిక్కులు పెట్టు చిన్న చిన్న విషయాలకు పడిపోతూ ఉంటారు. అలా టచ్ చేస్తే చాలు ఏమవుతుంది? పడిపోతూ ఉంటారు. ఎందుకని? మన కాలు ఎక్కడుందంట? జారు చోటనే నా కాలును ఉంచి ఉన్నావు, కానీ జారిపోయింది అది. అందుకే జ్ఞాపకం చేసుకున్నాడు, నీవే నాకు ఆధారము అన్నాడు. ఏమన్నాడు? నీవే నాకు ఆధారము అన్నాడు. జారిపోయే చోట ఉన్న పాదము జారిపోకుండా దేవుడే ఆధారంగా ఉంటా వచ్చాడు. దేవుడు ఆధారం లేకుండా, దేవుని సహవాసం లేకుండా మనం ముందుకెళ్ళలేము. అది మనుషులుగా లేకపోతే విశ్వాసులుగా గ్రహించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు సజీవమైన రాళ్లతో మందిరాలు. చూద్దాం మనం ఒకటిగా. మృతమైపోయినటువంటి రాళ్ళు ఏంటి? మృతము ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం రాస్తాడు. చూడగలను. అపరాధముల చేతను పాపముల చేతను ఉండగా. కాబట్టి ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు ఇంకో మారు సంఘాన్ని. మీరు మృతము అంటే అర్థం ఏంటంటే, దేంటి మృతం అంటే అర్థం ఏంటి? దేంతో? పాపము ఉన్నప్పుడు, అపరాధం ఉన్నప్పుడు మనం ఎవరమంట? చనిపోయిన వారు. హవ్వకు అర్థం కాలే ఈ విషయం. హవ్వ కూడా దేవుడు సహవాసంలో ఉన్న మనిషే, సంఘస్థురాలే. సంఘంలో ఒక విధంగా చెప్పాలంటే మంచి బాధ్యత కలిగినటువంటి సహోదరుల కంటే సహోదరులు చాలా సమర్పణ కలిగి ఉంటారు, చాలా పరిచర్య చేస్తారు, మందిరాన్ని ప్రేమిస్తారు. అంటే సహోదరులు కూడా అలాగే ఉంటారు అనుకోండి. మనం తక్కువ చేయట్లేదు, ఎక్కువ మంది ఉంటారని. రేషా తక్కువ ఉంటుంది, కొంచెం సహోదరులు ఎక్కువ ఉంటారు అని వాస్తవం అది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు అక్కడ హవ్వ కూడా అర్థం కాదు. హవ్వకు చనిపోతారా అంటే, చనిపోవడం అంటే అర్థం కాలేదు తనకు. చనిపోవడం అంటే ఏంటి? పాపము, అపరాధము. పాపం అంటే ఏంటో? ఏం? దొంగతనం చేయటమా, వ్యభిచారం చేయటమా, ఆజ్ఞను అతిక్రమించటం.
లేకుంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక దీపం ఉంచాడు మనలో. ఏంటది? ఆత్మ అనేది దీపం కదా. దాన్ని మన మనస్సాక్షి రూపంలో మాట్లాడుతూ ఉంటాం. అది కూడా ఒక్కోసారి చెప్తూ ఉంటుంది, తప్పు అంటుంది, బలవంతంగా చేస్తూ ఉంటాం, మనం రోషానికి వెళ్ళి చేస్తూ ఉంటాం, ఇచ్చికెళ్ళి చేస్తూ ఉంటాం, కంట్రోల్ లేకుండా చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమైపోయినట్టు? మనం బ్రతికినట్ట చనిపోయినట్ట? చెప్పాలి. వీటితో కాదు మందిరం కట్టబడేది. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మొదటి తరం వారు బోధించినటువంటి బోధన ఏంటంటే, మనకి ఇవే బోధిస్తూ వచ్చారు. ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళగా మందిరం కట్టబడాలి. ఇటువంటి మందిరాలు ఈ భూలోకంలో చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇటువంటి రాళ్ళు కావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎన్ని రాళ్ళు ఉంటాయో తెలియదు, ఆయనకు మాత్రం తెలుసు. మనకు తెలియదు, ఆయనకు మాత్రం మనము తెలుసు. ఎన్ని సజీవమైన రాళ్ళు ఉన్నాయో ఆయన ఎరుగును. అది పరిపూర్ణం కావాలి. ఇంకా సరిపోవడం లేదు. కొద్దిమందే ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారంటే, సగమేమో చెప్పండి ఎలా ఉంది, జీవం ఉంది, సగమేమో. అందుకని వాళ్ళ గురించి రాయబడతా వస్తుంది, నులివెచ్చని స్థితి అని రాయబడతా వస్తుంది. నులివెచ్చని స్థితి అని. తర్వాత ఇంకో సంఘంతో అంటా వచ్చాడు, ప్రకటన కూడా వచ్చాయని మాట వచ్చిన ఉంటుంది. నీవు పేరు మాత్రం ఎలా ఉందంట చెప్పండి. జీవం ఉంది, కానీ వాస్తవానికి ఎవరు? కాబట్టి ఎంతో బాధాకరమైన విషయం. మృతమైన సంగతులు సంఘాల్లో ఉంటూ ఉన్నాయి. సంఘాల్లో అంటే అన్న మీలో లే అనుకోకండి. అందుకని మనలో ఉన్నాయా అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి అందుకని పౌలు గారు రాశాడు, మనల్ని మనమే ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి అన్నటువంటిది. ఇటువంటి మృతమైనటువంటి ఏమన్నా ఇంకా మనలో ఉన్నాయా అనేది మనము పరిశీలన చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు రక్షణ పొందినటువంటి విశ్వాసులుగా మనము అనేక మార్లు ఎలా ఉంటాము అంటే కనుక ఏమాత్రము స్పృహ లేకుండా ఉంటాం. మందిరము కట్టబడుతున్నాం, మందిరంగా కట్టబడుతున్నాం. మనము మందిరం యొక్క ఎవరు అంటే సజీవమైన రాళ్ళము. ఈ రాళ్ళ మీద దాడి చేసేవాడు ఎవరు? శత్రువు లేకపోతే సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు. దాడి చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ దాడిలో పడిపోతున్నామా, నిలబడుతూ ఉన్నామా? పడిపోతే ఎలా ఉన్నట్టు? మృతమైపోయినట్టే. దాన్ని మనం ఏమన్నాము? జీవము లేని రాళ్ళు అని చెప్పాము. కాబట్టి జీవము కలిగి ఉంటున్నామని. అందుకనే బైబిల్ మొత్తంలో పత్రికలన్నింటిలో కూడా సువార్తలు ఏం చెప్తున్నాయంటే, మారు మనసు పొందండి, మారు మనసు పొందిన విశ్వాసి అని చెప్తున్నాం. తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే దేవుడు నమ్ముకోండి ప్రకటన చేస్తారు అపోస్తలుల కార్యాల. తర్వాత విశ్వాసి ఎలా ఉండాలి, జీవము కలిగి ఎలా నడవాలి అని బోధించట కొరకు పత్రికలు ఎన్నో రాయబడతా వచ్చాయి. అనేక మందిని భక్తులను ప్రభు వాడుకుంటూ వచ్చాడు. ఆ పత్రికలో ఉన్న భావం ఏంటంటే, మనము సజీవమైన రాళ్ళగా ఉండాలి అని, సజీవత్వము జీవము కలిగి ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కానీ సంఘంలో విశ్వాసులుగా మనం అనేక సార్లు బలహీనమైపోతూ ఉంటాం. లోకాన్ని చూసినప్పుడు లేకపోతే అనేకమైన విషయాలను చూసి పడిపోతూ ఉంటాం. పదవ పర్యాయము పేతురు గారు రెఫరెన్స్ నేను చూపించను, కొత్తగా ప్రయత్నం చేస్తాను. నీటి మీద నడుస్తూ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చాడు, రమ్మన్నాడు. వెంటనే ఏమైపోయాడు? లోకం వైపు చూశాడు. తర్వాత ఏమైపోయాడు? మునిగిపోతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు మనం ఎలా ఉంటున్నామంటే తప్పిపోయే వారిగా, బలహీనులుగా ఉంటా వస్తున్నాము అని. అందుకని జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మనం ఎలా ఉండాలి అంటే జీవము కలిగి ఉండాలి. జీవం ఎక్కడుంది? మొదటి యోహాను రండి. మొదటి యోహాను 5వ అధ్యాయం 11-12 వచ్చినాం. చదువుతారా తీసిన వారు? అసాక్ష్యం ఏమనగా దేవుడు మనకు ఈ జీవము ఆయన కుమారుడు ఎందున్నది. చాలు. కాబట్టి దేవుని కుమారుడు అంగీకరించేవాడు జీవము గలవాడు. ఇప్పుడు జీవము ఉన్నవాడెవడో జీవము లేనివాడెవడో చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆరాధనకు వచ్చినటువంటి కొద్దిమంది, లేకపోతే కొంతమంది ఇప్పుడే వచ్చారు. గుర్తించండి, ఒకవేళ మనం బాగున్నాం, నా ఆరోగ్యం బాగుంది, ఆ తర్వాత నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, శక్తి ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, కాబట్టి నేను ఇలాగే కంటిన్యూ అవుతాను అనుకోకు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నాడు,
ఇంకా ఎక్కడన్నా ఒకవేళ పాపం ఉన్నదేమో, ఎక్కడన్నా శరీర కార్యాలతో పట్టబడుతూ ఉన్నామేమో, ఇంకా శరీర కార్యాల్లో బలహీనత కలిగి కొనసాగుతూ ఉన్నామేమో, వాటిని వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ వాటిని అలాగే కంటిన్యూ చేస్తే, అలాగే కొనసాగితే మనము కూడా ఎవరమాట జీవము లేని రాళ్ళలాగా ఉంటాము. ఒక దినం శత్రువు వస్తాడు. శత్రువు వచ్చినప్పుడు ఆయన ఏమవుతాం, మనం పడగొట్టబడతాం. ఇక శత్రువు వచ్చిన తర్వాత ఆ రాళ్ళకైతే పడిపోయి ఉంటాయి. మనమైతే యుగాలు ఏమైపోతాం, మనం యాతన స్థలం, వేదన స్థలం అని చెప్పాము. దాన్ని కొనసాగింపుగా మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన మరణం నుంచి జీవులోనికి దాటించేవాడు. ఆయన మనం జీవించాలని కోరుతూ ఉన్నాడు. మనం ఈ లోకంలో దీవించబడాలని కోరుతూ ఉన్నాడు. మనకు మంచి పేరు, ఖ్యాతిని తీసుకురావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన సొంత కుమారుని ఇచ్చినటువంటి దేవుడు ఇవన్నీ మనకు ఇవ్వడా అని పౌలు గారు చాలా తేలిగ్గా చెప్పేస్తూ ఉన్నాడు. ఆయన ఇస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇస్తాడు. ఈ వీటి కొరకే ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటాం, ప్రభుని ఒప్పుకుంటే కనుక మన సంతోషాన్ని కోల్పోవాలి, ప్రభుని పూర్తిగా ప్రార్థన చేస్తే ఆధారపడితే, మంచి బలమైన విశ్వాసలాగా ఉంటే మనకున్న స్వేచ్ఛను కోల్పోవాలి. కాబట్టి ఈ స్వేచ్ఛ అంతా ఎక్కడుంది? శరీరాశల్లోనూ, లోకాశల్లోనూ, నేత్రాశల్లో, జీవపడంబాల్లో కూడా ఉన్నది. వీటన్నిటిని కూడా వదిలిపెట్టుకోలేము. మనం ప్రభువును ఆనందించడం నేర్చుకోవాలి. ఈ సంతోషాలు ఎంతకాలం ఉంటాయండి? ఇవి ఎక్కువ కాలం ఉండవు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాం. ఒకవేళ ఇంతకాలం బట్టి వస్తున్నామేమో మందిరానికి, సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో, అంగీకరించుంటే జీవము కలిగి ఉండేవాళ్ళమే. మన తీర్మానంలో లోపం ఉన్నది ఎక్కడో. అందుకనే సరిచేయబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. బల్ల దగ్గరకు మనకు వచ్చే పిలుపు ఏంటంటే, మొట్టమొదటిగా జీవము కలిగి ఉన్నావా, జీవము లేకుండా ఉన్నావా, పరిశీలన చేసుకో అని చెప్తూ ఉంటున్నాడు. ఇటువంటి జీవగ్రంథాలు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నిలబడి ఉండేటటువంటి రాళ్ళు కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. వాటి ద్వారా సంఘాన్ని నిర్మించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఎన్ని దినాల్లో కడతానని చెప్పాడు? 3 దినాల్లో కడతాను అని చెప్పాడు. కదా వాళ్ళకి అర్థమైంది. ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకని లైఫ్ కాస్ట్ చెప్పచ్చు. రాజధానిని మనం కడతామన్నారు. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. చాలా మరి ఎట్లా కడతాడు? ఒక దేవాలయం కట్టాలంటే అంత ఈజీనా? బిల్డింగ్ కట్టాలంటే 2-3 సంవత్సరాలు అవుతుంది. మానవ జ్ఞానం. యేసుక్రీస్తు వారు చెప్పిన దాని గురించి చెప్తున్నాడు. ఆత్మ సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మొట్టమొదట మనం సరిచేయబడితే ఈ లోకంలో బాగుంటాం. క్రీస్తు రూపం కలిగి జీవిస్తాం. ఆ రూపాన్ని పోగొట్టుకున్నాం. మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. మంటిని హత్తుకున్న వారికి మనం జీవిస్తూ ఉంటున్నాం. అందుకనే పడిపోతా ఉన్నాయి. దినంలో సంఘాలు సాక్ష్యాలు పోతా ఉన్నాయి. అందుకే నన్ను మీ నిమిత్తమే కదా నా నామము దూషణ ఆలోచించినది. ఎందుకు అంటే ఇక్కడికి వస్తాం, ఆరాధన చేస్తాం, బల్లో చేయవేస్తాం, మీరంతా మంచోళ్ళండి, మిమ్మల్ని ఏమంటలేదు. సారథ్యం గురించి మాట్లాడుతున్నాం, ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నాం. భారతదేశంలో సంఘము గనక, జీవము గనక, సంఘము గనక సాక్ష్యం కలిగి ఉంటే ఈ దినానికి 80% అందరూ మారు మనసు పొందేవాడు. భారతదేశంలో వచ్చినటువంటి మిషనరీస్ ఎంతో పరిచయం చేస్తూ వచ్చారు, సమర్పించుకుంటూ వచ్చారు, వారి జీవితాన్ని ప్రణంగా పెడుతూ వచ్చారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే రక్షణ పొందిన విశ్వాసం స్వార్థం కొరకు మిషనరీలు స్థాపించిన స్కూల్ నమ్ముకుంటారు. చర్చెస్ని కూడా ఏ రకరకాలుగా పాడుపడిపోయిన పరిస్థితిలో ఉండవచ్చు. అందుకని దేవుడు కోరుతూ ఉన్నాడు, మనం జీవం కలిగి ఉండాలి అని. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం కాదు, పరలోక సంబంధమైన జీవితం. ఉన్నామో మనం ఇందులో పరిశ్రమ చేసుకుంటూ రావాలి. ఒక జీవం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే రోమపత్రిక 12:11 మనం చూస్తూ వచ్చాం. ఆత్మ విషయంలో ఎలా ఉండాలంటే మనము మాంద్యులుగా ఉండొద్దు. మాంద్యులుగా ఉన్నాము అంటే కనుక ఎక్కడో బలహీనపరచబడతాం, పడగొట్టబడ్డాము అంటే కనుక ఆ కట్టడం సంపూర్తి కాదు. కట్టడం సంపూర్తి కావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ కట్టడంలో మనం ఉన్నామా, ఒక రాయిగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకుంటూ రావాలి. అందుకే ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించేవాడు తన శిలువను ఎత్తుకొని నన్ను
వెంబడించాలి అని చెప్తా వచ్చాడు. దీన్నే మనం ఏమన్నా పోరాట జీవితం అంటూ ఉంటాం. ఈ పోరాటం మనలో ఉండాలి. అనేకమైన విషయాలు మనలను పురుగొలుపుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితం నుంచి పక్కకు తీసుకువెళ్ళాలని పురుగొలుపుతూ ఉంటాయి. అప్పుడు సైతం గట్టిగా నిలబడాలి మనం. ఒక పర్యాయము షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే ముగ్గురున్నారు స్నేహితులు. వాళ్ళు చెప్పారు, చిన్న విషయమే బాబు, ఇదంతా ఒక్కసారే కదా, జీవితకాలం అంతా ఏం చేయమంటలేదు, ఒక్కరోజే, ఒక క్షణమే, అట్లా మీరు అందరిలాగా చేస్తే అయిపోద్ది కదా అన్నారు. అంటే ఇప్పుడు నాలాంటి వాడైతే ఖచ్చితంగా భయపడి రక్షణ అన్న వీళ్ళు ఎవరు లేరు విశ్వాసులని, అక్కడ ఎవరు లేరు విశ్వాసులు కూడా, ఎవరు ముగ్గురే ఉన్నట్టున్నారు. ఓకేనా? కాబట్టి ఏమైపోయేది, తర్వాత ప్రభువుని మనం ప్రకటించవచ్చు కదా, బ్రతికుంటే కదా ప్రభుని ప్రకటించేది అని చేసిండేవాళ్ళం. కానీ వాళ్ళు ఏమన్నారు, ఏ మాత్రం మాన్యంగా లేరు. ఎలా ఉన్నారు? ఆసక్తి కలిగి ఉంటా వచ్చారు. ఏ విషయంలో? లోక విషయాల్లోనా కాదు, చట్టాన్ని ధిక్కరించే విషయంలోనా కాదు. చాలామంది అనుకుంటారు చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. ఎవరు చెప్పారు? దేవుని చట్టం ఉన్నప్పుడు, దేవుని యొక్క నీతి కనపడతా వచ్చినప్పుడు, పరిశుద్ధత కనపడతా వచ్చినప్పుడు దానికి భిన్నమైన కూడా చట్టం ఇస్తారు లోకంలో. అది దేవునికి విరుద్ధమైన చట్టం, దానికి లోపడాల్సిన అవసరం లేదు. మనం పరిశుద్ధత వైపు, నీతి వైపు, సత్యం వైపు మనం నిలబడాలి. వారు మాత్రం నిలబడుతూ వచ్చారు. చివరికి వారికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటండి? అగ్నిగుండం వస్తా వచ్చింది. అయినా కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు అక్కడ కాలేదు. ప్రభు వారు విడిచిపెట్టలేదు. అంటే అన్న అక్కడైతే జరిగింది కానీ మనకు అక్కడ జరగదన్నా. ఎందుకు జరగాలని కోరుకోవాలి? మన యొక్క దృష్టి ఎక్కడ? మన దృష్టి చెప్పండి, ఎక్కడండి మన దృష్టి? టైం అయిపోతుంది, మళ్ళీ ఇక్కడే ఆగిపోవచ్చు కష్టం. మన దృష్టే పరలోకము. మరణం అంటే ఎంత భయపడిపోతామో, వణికిపోతామో. ప్రభు స్వస్థపరచు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అప్పుడు అంటే వాళ్ళు నాకు పెద్దవాళ్ళు గారు అంటే క్షమించాలి, మేము ఉద్దేశించుకోవాలి. ఇంకా స్వస్థపరచా, ఇంకా దీర్ఘాయుషు అయింది. ఏం చేయాలి ఇక్కడ మనం? ఇంకా త్వరగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాలి కదా, పరలోకానికి వెళ్ళాలి కదా. ఆ దృక్పథం లేదు, ఆ విశ్వాసం లేదు, పరలోకాన్ని చూస్తే నేత్రాలు లేవు. అందుకని సంఘానికి ఇప్పుడు రెండవ మారు తాగుదల అవసరం. ఒక గుడివాడికి వచ్చాడు యేసుక్రీస్తు వారు, వాడి యొక్క కళ్ళను ముట్టిలా స్వస్థపరిచాడు. ఎలా కనిపిస్తున్నారు చూడమంటే, ఎలా కనపడుతున్నారు? చెట్టులా కనపడుతున్నారయ్యా అన్నారు. మళ్ళీ ఇంకొక మారు టచ్ చేశాడు. అప్పుడు ఎలా ఉన్నారు? తేడా కనపడుతూ వచ్చారు. రెండవసారి దేవుని యొక్క ఓకేనా టచ్ చాలా అవసరమైనటువంటి సంఘానికి దినాల్లో. అందుకని మనం పరిశీలన చేసుకుంటూ రావాలి, మనం ఎలా ఉంటున్నాము అని. ఈ జీవానికి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. బలహీనంగా ఉంటున్నావు, ఇంకా పడిపోతూ ఉంటున్నావు ఈ లోకంలో. అందుకే కార్యాలు జరగటం లేదు. ఎంతోకాలం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు మీద ఎంతో ఆశ పెట్టుకుంటూ ఉన్నాం, కానీ జరగటం లేదు. ఇంకా అది కొనసాగుతూనే ఉంటుంది. కారణం ఏమంటే మన బలహీనతను వదిలిపెట్టలేదు కాబట్టి. వదిలిపెట్టే వరకు ఆయన మనను పరిపూర్ణంగా చేసే వరకు కొన్ని మార్లు విజయాన్ని ఇవ్వడు. ఆయన మనం ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన శిక్షిస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు ఎలా ఉంటున్నాం అనేది పరిశీలన చేసుకుంటూ రావాలి. మొట్టమొదటిగా ఈ జీవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి నుంచి వస్తూ ఉంటుంది. ఈ జీవానికి ఆధారం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఈ జీవం లేదు. అందుకని తీర్మానం చేసుకోవాలి. క్రైస్తవులుగా వస్తాం కానీ క్రైస్తవ పేరు ఉంటుంది, యేసు నామములో ప్రార్థన చేస్తాము, ఆరాధన చేస్తాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అనుభవించలేము. అందుకే సంఘాలు ఈ దినాల్లో గలిబిలి ఎక్కువతో వస్తుంది. ఎక్కడ చూసినా, ఏ పోరాటాన్ని చూసినా ఆ మొత్తం రిజల్ట్ ఏంటంటే శరీర కార్యాలే, లోక సంబంధమైనటువంటి ప్రివిలేజెస్, పరలోక సంబంధమైన ఏమీ ఉండదు. అనిపిస్తుంటుంది, అయ్యో ఇంత గుడ్డివారైపోతా వచ్చారేంటి, ఇంత వెనకబడుతూ వచ్చారేంటి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం పరిశీలన చేసుకుంటూ రావాలి. ఇటువంటి రాయిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాం. అంత్య దినాల్లో మనం ఉంటా వస్తున్నాం. ఏ రాయిగా ఉంటా వస్తున్నాం? మనం పడిపోయే రాయిగా ఉండకూడదు, కట్టబడాలి. అనేక మందిని జీవింపజేసే విధంగా మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. జీవించడం సిద్ధమా? జీవం లేకుండా ఎంతకాలం జీవిస్తాము? అందుకే ఎవరు రావటం లేదు క్రీస్తు ప్రభు దగ్గరకు. అందుకే సువార్త చెప్పలేకపోతా ఉన్నాం. అనేకమైన లోపాలు, రహస్య పాపాలు, అవిధేయత, ఇవన్నీ కలగలిపి ఉంటాయి మన జీవితాల్లో. ప్రభు కార్యాలు అందుకనే ఆలస్యం అవుతా వస్తున్నాయి. ప్రభు సంఘము కూడా విస్తరింపబడదు. ప్రభు సంఘం విస్తరింపబడాలి అంటే సజీవమైన రాళ్ళు కొన్ని కావాలి. ఇక్కడ వరకు సువార్త వచ్చిందంటే ఎలా వచ్చిందండి? ఎక్కడో పంజాబ్లో ఉన్నటువంటి ఒక యవనస్తుడు భక్సింగ్ గారు
సరే వేరే వేరే డినామినేషన్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చేమో, మీకు మారు మనసు అర్థమైన తర్వాత ఇక్కడ చేర్చబడి ఉండొచ్చేమో, కానీ ఆ వార్త మీ దగ్గరకు వచ్చిందంటే ఎలా వచ్చింది, ఎలా రాగలిగింది చెప్పండి? జీవము కలిగినటువంటి రాళ్ళు కొన్ని పనిచేస్తూ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేస్తూ వచ్చాయి? జీవింపజేస్తూ వచ్చాయి, ప్రభువును పరిచయం చేస్తూ వచ్చాయి. అందుకొరకే మనల్ని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి జీవం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండో మాట రండి, రోమపత్రిక 1:15. రోమా 1:15. సరే, ఇప్పుడు జీవం అన్నమాట మొట్టమొదటిగా జీవం యేసుక్రీస్తు ప్రభువారు ఆధారంగా వచ్చేది అని చెప్పుకుంటా వచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు రావాలంటే మనలో పాపం ఉండకూడదు, బలహీనత ఉండకూడదు, శరీరం, లోకం, నేత్రాశ ఉండకూడదని హెచ్చరిక చేయబడతా వచ్చాం. తర్వాత రెండోది ఏంటంటే మనం జీవం కలిగి ఉన్నామా లేదా, జీవం కలిగిన రాయా కాదా అనేది రెండోది పరీక్ష మనం ఏం చూస్తామంటే విశ్వాసము అనేది. ఏంటంటే అది విశ్వాసము అనేది అనమాట. ఇది గొప్ప పరీక్ష మనకు. దినాల్లో క్రీస్తు ప్రభువారిని మనం ఎంతగా విశ్వసిస్తాము, ఎవరిగా విశ్వసిస్తాము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. విశ్వాసము అన్న మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అబ్రహామును పిలిచినప్పుడు ఏమైనా చెప్పాడు, మారు మాట పలికాడా? ప్రభు యందు విశ్వాసం ఇచ్చాడు. నా దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అని వచ్చాడు. వెనక్కి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఏం వదిలిపెట్టాడు చెప్పండి? ఏం వదిలిపెట్టాడు? అన్నింటినీ వదిలిపెట్టాడు. మనకేముంటుంది? రాజకీయ పార్టీ వదిలిపెట్టగలం మనం? చెప్పండి, ఎవరన్నా మాట్లాడతారు? రాజకీయ పార్టీలు అసలు ఆ పార్టీ మేనిఫెస్టో కూడా తెలియదు మనకి. మన పిల్లలకు కూడా మళ్ళీ ఇన్పుట్ చేస్తాం. వాడు వయసు వచ్చిన దగ్గర వచ్చే పొలిటికల్ పార్టీ. అసలు పార్టీలు ఎందుకు, మనం ఎందుకు వేయాలో మనకు తెలియదు. కులాలు వదిలిపెడతాం మనం? వదిలిపెడతాం. భేదాలు వదిలిపెడతాం మనం? వదిలిపెట్టలేం. అలాగే రిచ్ పూర్ ఉంటుంది కదా మనకు, పేదవారు, అట్లాగా అది కూడా మనసులో ఉంటుంది, పైకి దాచుకుంటాం, కనపడుతుంది. విశ్వాసులమే మనం. విశ్వాసి అన్నటువంటిది ఎలా కొనసాగుతూ రావాలంటే మోషే చెప్తా వచ్చాడు. మోషే గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రాబడతా వచ్చింది. ఎక్కడ ఉండటానికి ఇష్టపడలేదంట మోషే? చదువుతారు ఒకసారి. ఫరో కుమార్తె అనిపించు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలని ఎంచి చాలు. కాబట్టి ఇప్పుడు అక్కడ ధనం కాదు, లేకపోతే ఫరో ఇంట్లో ఉన్నటువంటి రాజరికం కాదు, అక్కడ ఉన్నటువంటి ఘనతలు కాదు, అక్కడ ఉన్నటువంటి మెప్పు కాదు, అక్కడ ఉన్నటువంటి సామర్థ్యము కాదు, జ్ఞానము కాదు, ఇవన్నీ కాదు. కానీ మోషే విశ్వాసాన్ని బట్టి ప్రజలతో శ్రమ అనుభవించడానికి వస్తా వచ్చాడు. విశ్వాస జీవితంలో మనం ఎలాగైపోయామంటే ఈ రోజుల్లో విశ్వాసం అంటే దేవుడు దీవించాలి, మన కుటుంబాలు ఓన్ బిల్డింగ్స్ ఉండాలి, అవి బాగుండాలి, మన పిల్లలు కూడా బాగుండాలి ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? యెషయా మొదటి ఉంటుంది, నా పిల్లలను పెంచి ఏం చేశాడు ఆయన? గొప్పవారిగా. ఆయన ఉద్దేశమే అది కదా, గొప్పవారిగా చేయడానికి కదా. ఇక మనకు అదే ఆశ, ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? డిబేట్ అవుతూ ఉన్నాం ఇక్కడ. ఆయన తెలుసు ఎప్పుడు ఎలా చేయాలో తెలుసు, ఎక్కడ ముందు సెటరైట్ చేస్తే వాడు గొప్పవాడు అవుతాడో తెలుసు, మనకు తెలియదు. మనం ఏం చేస్తాం? మొత్తాన్ని వదిలిపెట్టి ఒకే వైపు వెళ్తాం. వాడేమవుతాడు? గొప్పవాడు అవుతాడు, తిరుగుబాటుదారుడు కూడా అవుతాడు. తర్వాత ఏమన్నాడు? గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీద. ఈ విధానంలో మన యొక్క విధానం ఉంటూ వస్తుంది. అందుకని విశ్వాసము ఎలా ఉండాలి అంటే ప్రశ్నించినటువంటి విధేయత కలిగినటువంటిది విశ్వాసము. ఏది ప్రశ్నించకూడదు, గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవటమే. దేవుడే అన్నీ చూసుకుంటాడులే అని వెళ్ళిపోయినటువంటి జీవితమే విశ్వాస జీవితము అని మనం గుర్తుపెట్టుకుంటూ రావాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, అంత్య దినాల్లో ఉన్నటువంటి మనకు ఒక హెచ్చరికగా చెప్తా వచ్చాడు. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు
విశ్వాసమును చెప్పండి, ఫిల్ చేయనండి. కనుగొనునా అన్న మాట అన్నాడు. దేవాతి దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనలేడేమో భక్తుడు భయపడుతున్నాడు. విశ్వాసం ఏమైపోతుందంటే కొన్ని మార్లు అల్పమైపోతూ ఉంటుంది, కొన్ని మార్లు విశ్వాసం లేకుండానే పోతుంది. యేసుప్రభువు అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖురారా, మూర్ఖతరముల వారా అన్నాడు కదా. అల్పమైపోయిన విశ్వాసం ఉంది, లేనటువంటి సందర్భం కూడా ఉంటా వస్తుంది. ఒక పర్యాయం ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. రక్షణ పొందిన తర్వాత మొదటి దినాల్లో బాగా డిగ్రీ చదువుతూ ఉన్నాము, బైబిల్ స్టడీలు అన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతూ వచ్చాం. మేము ఆర్ట్స్ కాబట్టి కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు, మందిరంలో ఏమన్నా కూడా అటెండ్ కాగలం మేము. కాబట్టి అన్నింటికి వెళ్ళే వాళ్ళం ఆసక్తిగా ఉండేది. పర్యాయం ఎందుకో హాస్టల్ బిల్డింగ్ మీదకి వెళ్ళి పర్సనల్గా ప్రార్థన చేసుకుందాన్ని పెంచి వెళ్ళాం. వెళ్తే నాకు అనిపిస్తుంది, నేను ఒక్కనే మోకరించానేంటి, ఇంత అజ్ఞానంగా ఉన్నానేంటి, నేను మోకరిస్తే దేవుడు వస్తాడు నా ముందుకు అని. అప్పటి వరకు నా ప్రార్థన ఎలా ఉంటుందంటే, కూర్చున్న వెంటనే నా ముందు ప్రభు ఉన్నట్టుగా, ఆయన పాదాలు తోడుతున్నట్టుగా నేను ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. కానీ ఆ దినాన్ని ఎందుకో తెలీదు, ఒక శూన్యం ఆవరిస్తూ వచ్చింది. నేనేదో ఒక గుడ్డిగా, నేనే అవివేకంగా వెళ్తున్నానేమో అనిపిస్తూ వచ్చింది. మోకరించే ఉన్నాను, ఇవన్నీ మోకరించినప్పుడు జరుగుతూ వస్తున్నాయి. అప్పుడు అనిపించింది, ప్రభువా నాకు విశ్వాసాన్ని పుట్టించండి, నా విశ్వాసాన్ని బలపరచని ప్రార్థన చేస్తూ వచ్చాం. విశ్వాసం అనేక మార్లు ఉండదు. ఈ విశ్వాసంతో పోరాడటం, విశ్వాస సంబంధమైన జీవితం కొనసాగించడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందుకనే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అలాగే కొనసాగిపోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. విశ్వాసంలో కొదువు కాకూడదు, విశ్వాసంలో ముందుకెళ్తూనే రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. విశ్వాసం లేదు కాబట్టి దినాల్లో విశ్వాసులు అనబడట్లేదు. ఏమని పేరుంటుంది, క్రైస్తవులు అనే పేరు వస్తుంది మనకు. కానీ మన సహవాసం ఎలా వచ్చింది చెప్పండి, క్రైస్తవులలో నుండి విశ్వాసుల సంఘముగా ఏర్పడినటువంటిది సహవాసం. ఇది ఆరిజిన్ దీనికి, ఇది పునాది దీనికి. ఈ దినాల్లో మనకు ప్రభు మీద విశ్వాసం లేదు. దేని మీద విశ్వాసం ఉంటుంది, మన మీద విశ్వాసం ఉంటుంది, మన యొక్క జ్ఞానం మీద విశ్వాసం ఉంటుంది, మన యొక్క తత్వం మీద విశ్వాసం ఉంటుంది. కానీ ప్రభు మీద విశ్వాసం తగ్గిపోతుంది. ప్రభు ఏదైనా చేయగలడు, నా ప్రభు నమ్మదగినటువంటి వాడు. నేను మృతుడిగా ఇదిగు యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను, సజీవుడై ఉన్నాడు. చూడలేం, మనం వెయిట్ చేయలేము. అందుకని గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసము లేకుండా మనం ఏమి కలిగి ఉండలేమంట, జీవము కలిగి ఉండలేము. అందుకనే విశ్వాసము ఎలా ఉంటుందో మనం పరిశీలన చేసుకుంటూ రావాలి. ఊగిసలాడే విశ్వాసం ఉండకూడదు, ఓకేనా? అప్పుడప్పుడు అనుమానపడే విశ్వాసం ఉండకూడదు, కొదువు కలిగిన విశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం అంతకంటే ఉండకూడదు. ఎలా ఉండాలంటే బలమైనటువంటి విశ్వాస వీరులాగా హెబ్రీ 11లో ఉన్నటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి మన పితరులు కలిగినటువంటి విశ్వాస జీవితము మనం కలిగి ఉండాలని ప్రభువారు కోరుతూ ఉన్నాడు. ఈ విశ్వాసులకు ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్తాను చూడండి. 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము ఒక వ్యక్తిని చూపిస్తాను. ఎనిమిదవ వచనం లేకుంటే 6వ వచనం 12:6. అబ్రహాము షెకెమునందలి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. కనానీయులు ప్రభువారు చెప్పాడు అంటే ఈ సంగతి అంతా మీకు తెలుసు కాబట్టి వివరించడం లేదు. చెప్పిన చోటుకు వచ్చేసాడు, విదేశించాడు. ఆ తర్వాత చిన్న పరీక్ష వచ్చింది. 10వ వచనం చదువుతారు ఎవరన్నా? ఆ దేశంలో కరువు వచ్చెను, కరువు భారముగా ఉన్నందున చాలు. ఇప్పుడు కరువు భారముగా ఉంటా వచ్చింది. భారంగా ఉంటా వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? అబ్రహాం ఇవన్నిటిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు, కనానికి వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళమని చెప్పాడా? చెప్పలేదు. అన్నింటిని వదిలిపెట్టి వచ్చాడు, అన్నిటిని వదిలిపెట్టాడు. ఇక్కడ కూర్చున్న చాలామంది మీరు అంటే నేను నమ్ముతాను, ప్రభుని బట్టి నమ్ముతాను, అన్నీ వదిలిపెట్టాం మనం. శరీర కార్యాలను వదిలిపెట్టాము, తర్వాత లోక సంబంధమైన విషయాలను కట్టుబాట్లను దాటుకొని వచ్చాం మనం. ఇటువంటి వాడు అబ్రహాం అన్నిటిని దాటి వచ్చాడు. కానీ కరువు వచ్చింది, వెంటనే ఎవరి మీద ఆధారపడలేకపోయాడు?
ఎవరి మీద ఆధారపడ్డాడు చెప్పండి? తన మీద ఆధారపడ్డాడు. తనకు అది తెలుసు ఐగుప్తులో బాగుందని. ఆడ బాగానే ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే బాగుంటుందిలే అనుకున్నాడు. వెళ్ళాలా లేదా? ఆయన అడగలేదు, ఆధారపడలేదు. జరిగిన నష్టం ఏంటి చెప్పండి? నష్టం ఏంటండి? ఘోరమైన అవమానం. ఫస్ట్ వ్యక్తిగత నష్టం అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తు మళ్ళీ ఇంకొక పని చేశాడు. సరే, అక్కడ ఏం జరిగిందో అక్కడ అవమానం వచ్చింది. వాళ్ళతో పాఠం చెప్పించుకోవాల్సి వచ్చింది. వాళ్ళతో సంస్కారం నేర్చుకోవని చెప్పించుకోవాల్సి వచ్చింది. సంస్కారం ఎవరు నేర్పాలి సమాజానికి? ఎవరు నేర్పాలి? మనం విశ్వాసులుగా మన దేవుడి వాక్యం మనం నేర్పుతుంది కాబట్టి మనం నేర్పాలి ఎలా మాట్లాడి ఎలా ఉండాలి అనేది. కానీ మనకు నేర్పుతున్నారు అవతల వాళ్ళు అక్కడికి వెళ్ళిన కారణం చేత. అంటే అక్కడ జీవించలేకపోయాడు కాబట్టి తర్వాత ఏమైపోయింది? అక్కడి నుంచి వస్తూ ఏం చేశాడు? ఎవరిని తీసుకుని వచ్చాడండి? హాగర కూడా వస్తూ వచ్చింది వారితో పాటు. హాగర్ వచ్చినాక ఏం జరుగుతూ వచ్చింది కుటుంబంలో? శారా అబ్రహాముకు కొట్లాట్లు వచ్చాయి. అంటే ఒక్క వ్యక్తి విశ్వాసములో చిన్నగా కొదువుబడితే, ఒక వ్యక్తి విశ్వాసములో కనుక జారిపోతే ఏమైపోతుంది అంటే ఇక్కడ హాగర్ వస్తుంది. హాగర్ ద్వారా ఫస్ట్ కుటుంబం నష్టం, వ్యక్తిగత నష్టం జరిగింది, కుటుంబ నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరి నష్టం జరుగుతుంది? ఈ దినానికి కూడా వారు జరుగుతూ ఉంటుంది, తెలుసు కదా మనకు. ఇరాను ఇజ్రాయేల్ వారు ఉంది కదా మనకు. అక్కడ ఉన్నటువంటి అరబ్స్కు వారు జరుగుతూ ఉంది. ఈ వారికి కారణం ఎవరంటే ఏం చెప్తారు? వీళ్ళే కదా, అబ్రహాం గారే కదా. ఎక్కడికి వెళ్ళటం వలన? ఐగుప్తుకి వెళ్ళడం. ఒక్క చిన్న సంఘటన. ఎవరైనా విశ్వాసి. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసి చాలా జాగ్రత్తగా నమ్మకంగా లేకుండా ఉంటే, విశ్వాసంలో కనుక కొదువు పడితే, కరువు వచ్చినప్పుడు, కొరత వచ్చినప్పుడు, లోటు వచ్చినప్పుడు, ఒక దేవుడి మీద ఆధారపడకుండా మన మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది. ఎంత నష్టపోతామంటే ఆ నష్టం ఇంకా కొనసాగేదిగా ఉంటా వస్తుంది. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు మనము, ఇప్పటికీ అది కొనసాగుతూనే వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసిగా మనము బలమైనటువంటి విశ్వాస జీవితంలో కలిగి ఉంటూ రావాలి. అటు ఇటు పరిగెత్తకూడదు. అది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. వెళ్తే తప్పేముంటుంది, అక్కడ పాపమేం చేయటం లేదే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరటం లేదే అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళకూడదు అని విశ్వాస జీవితంలో ప్రభు మీద ఆధారపడాలని ప్రభువారు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ చదువుకుందాం మాట. రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుతారా మళ్ళా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుంటూ రావాలి. విశ్వాసం అనేకమైన సంగతులు ఉంటాయి. విశ్వాసం అలాగే బలంగా ఉంటూ రావాలంటే ఒక మాట అంటాడు, ఏమంటాడు? వినటం వలన విశ్వాసము వస్తుంది. ఎవరి గురించి వినాలి? ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. క్రీస్తుని గురించి విన్నప్పుడు, వాక్యాన్ని వింటూ వచ్చినప్పుడు, చదువుతూ వచ్చినప్పుడు, ధ్యానిస్తూ వచ్చినప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? బలపరచబడుతూ వస్తుంది. అందుకని ఈ ఎక్సర్సైజ్లో మనం ఉండాలని ప్రభువారు ఒక సలహా ఇస్తూ ఉన్నాడు. విశ్వాసం తగ్గకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మందిర సహవాసంలో మనం ఉంటూ రావాలి. బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారా మీరు? కొద్దిమంది వస్తారు. దగ్గరుంటే రండి, లేకుంటే కనుక విశ్వాసం కష్టమైపోతుంది. విశ్వాసంలాగా కొనసాగలేము, బలంగా ఉండలేము, పడిపోతాం మనం. ఓకేనా? ఎప్పుడైతే జీవం ఉంటుందో తక్కువైపోతుందో మనం కట్టబడలేము. ఆ సంఘం పూర్ణం కాదు. సంఘము పరిపూర్ణంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దాని కొరకే పిలుస్తూ ఉన్నాడు. దాని వెనుక ఎంతో కిరీటం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దాని కొరకు పిలువబడుతూ వచ్చాం. అందుకనే ఆయన వాక్యాన్ని మనము ప్రేమించేవారిగా ఉంటూ రావాలి అనేది మనము ఆలోచిస్తూ రావాలి. తర్వాత పిలిపి పత్రిక 1:21. పిలిపి 1:21. పిలిపి 1:21. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇప్పుడు బ్రతుకుట ఎట్లాగంట చెప్పండి? బ్రతుకుట క్రీస్తే అన్నమాట. ఇప్పుడు ఆయన బ్రతుకుతున్నాడు, బ్రతకటం క్రీస్తే. ఇది ఇంకా అర్థం కావాలంటే 2వ అధ్యాయం 20వ వచనం మాట్లాడతాడు. మాకు అర్థం కావట్లేదండి మీ లాంగ్వేజ్, హై స్టాండర్డ్లో కాదు సార్, కొంచెం తగ్గించి చెప్పండి సార్ అర్థమయ్యేటట్టుగా అంటే అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? 2వ అధ్యాయం
గలతీ 2:20 అన్నమాట. గలతీ 2:20 గలతీ 2:20 చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాదు. ఇప్పుడు ఎవరికి జీవం ఉంటుంది అని మనం చూస్తే కనుక, మూడవదిగా ఎవరైతే సిలువ వేయబడుతూ ఉంటారో, సిలువ దగ్గర నుంచి ఆరంభిస్తూ ఉంటారో వారు జీవము కలిగి ఉంటారు అని అర్థం చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఏం కన్ఫ్యూజ్ కావద్దు. మొట్టమొదటిది ఏంటంటే, క్రీస్తును ఆధారంగా కలిగి ఉంటే జీవం ఉంటుంది, విశ్వాసం కలిగి ఉంటే జీవం ఉంటుంది, ఓకేనా? నమ్మితే జీవం ఉంటుంది, ఒప్పుకుంటే జీవం ఉంటుంది, తీర్మానం చేసుకుంటే జీవం ఉంటుంది అనేది మొట్టమొదటి సంగతి అయితే, రెండో విషయంలో మనము ఎలా ఉండాలని కోరబడతా వస్తున్నాం? విశ్వాసము కలిగి ఉంటేనే జీవములో ఉంటాము, విశ్వాసం లేకపోతే జీవములో ఉండం. జీవము గల రాళ్ళగా అని చెప్తే అర్థం కాదు కదా. ఏంటా రాళ్ళు అంటే విశ్వాసం ఉండాలి. అప్పుడు దానికి పరిమాణం ఏంటంటే విశ్వాసం ఉంటే జీవం ఉన్నట్టుగానే. తర్వాత మూడోదిగా మనం మాట్లాడుతూ ఉన్నాము, ఏమంటున్నాడు? సిలువ దగ్గర ఆగిపోవాలి. సిలువ తర్వాత ఎవరు నడిపించాలి? మనం క్రీస్తు ప్రభువారు నడిపించాలి. క్రీస్తు ప్రభువారు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనమైతే ఎవరితో నడిపించబడుతూ ఉంటామంటే మన ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటాం. పౌలు గారు అంటున్నాడు, నేను కాదు జీవించేవాడును. పౌలు గారు జీవించినటువంటి జీవితం మొత్తం మనం చూస్తే పౌలు గారి కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు, ఆయన శరీరము కొరకు, ఆయన ప్రివిలేజెస్ కొరకు ఎక్కడ పని చేయలేదు. ఎవరి కొరకు పని చేస్తూ వచ్చాడు? క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, క్రీస్తు ప్రభువారు కొదువైన దెబ్బలు నేను వాటిని తీసుకుంటున్నాను అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఈ మాట చెప్పగలమా ఏంటి? అంత ఈజీనా ఏంటి? క్రీస్తు నడిపిస్తున్నాడు, ఇంకెవరు నడవటం లేదు. క్రీస్తు ఏ మాట చెప్తే ఆ మాట పలుకుతున్నాడు, ఏమి చేయమంటే చేస్తూ ఉన్నాడు. జీవితం పరిపూర్ణంగా మార్చబడుతూ ఉంటుంది. దీన్నే మనం రూపాంతరపు కొండ అనుభవం అంటూ ఉంటాం. బల్ల దగ్గరకు వచ్చే ప్రతి విశ్వాసి, ఇటువంటి విశ్వాసులు ఎక్కడ దొరుకుతారు అంటే, ఒకప్పుడు హెబ్రోన్ ఫెలోషిప్లో దొరికేవాళ్ళు. ఇప్పుడు అటువంటి రాళ్ళు ఉన్నాయా అనేది ప్రశ్న. ఇప్పుడు పాత తరం వారు ఇంకా ఉన్నారు, వారు అలాగే ఉంటే కనుక మంచిది. కొత్త తరం వారు కూడా నేర్చుకోవాలి, ఇటువంటి విషయాలు నేర్చుకుంటూ రావాలి. జీవము కలిగిన బండగా ఉండాలి అంటే మనము క్రీస్తే జీవించాలి. మనం జీవించకూడదు. ఇక జీవించేవాడును నేను కాను. నేనేం చేయబడతా వచ్చాను? సిలువ వేయబడుతూ వచ్చాను. ఒక విశ్వాసిగా మనం ఇప్పుడు ఏం చేయలేం. మనం అన్నీ బంధించబడుతూ ఉంటాయి కదా. ఒక పర్యాయం ఒక భక్తుడు వెళ్తూ ఉంటే వారు ఏదో ప్లే కార్డ్స్ ఆడుతూ ఉన్నారంట. అడిగారంట, మీరు మాతో పాటు పార్టిసిపేట్ అవ్వండి సార్, టైం పాస్ అవుతుంది, ట్రైన్లో ఉన్నాం కదా అంటే. ఆయన అన్నాడంట, ఆయన ఏమన్నాడు? నా చేతులు లేవు అన్నాడంట. ఎందుకని ఈ చేతులు ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. ఈ చేతులు న్యాయాన్ని, పరిశుద్ధతను, దేవుని మోసుకొని వెళ్తూ ఉంటాయి, దేవుని కొరకు పరిచర్య చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి నా చేతులు కాదు, నేను ఆడలేను, నా తృప్తి కొరకు వీటిని వాడలేను అని చెప్తా వచ్చారు. ఇటువంటి జీవితంలో మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. లేకుంటే జీవం ఉండదు మనలో. ఎలా జీవం ఉంటుంది చెప్పండి? అందుకనే ప్రభువారు జీవం గల సంఘము అంటే ఏదో వచ్చిపోయేవారుగా కాదు, మనలో క్రీస్తు ప్రభువారిని కలిగి జీవించాలి. మనం పూర్తిగా సిలువ వేయబడుతూ రావాలి. అనేక మార్లు అనేకమైన తొందరలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రభువా నాకు చేత కావటం లేదు అంటే ఆయన నడిపించేవాడిగా ఉంటాడు, ఆలోచన చెప్పేవాడిగా ఉంటాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కానీ అప్పుడు దాకా మనం ఉంటామా? మనం వెళ్ళి కూడా వచ్చేస్తాం ఈలోపే. ఆయన చెప్పిన దాకా ఉండలేము. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? రిజల్ట్ వచ్చిందని ఎదురు చూస్తూ ఉంటాం. రిజల్ట్ ఎందుకు వస్తుంది? మంచి రిజల్ట్ వస్తుందా? ఉండదు. ఎవరు ఆలోచన వినాలి? ప్రభు ఆలోచన వినాలి. ఏం చేయమంటాడు ఆయన? సిద్ధపడండి అంటాడు. సిద్ధపడమను కదా. ఇంకా ఆయన ఏమంటాడు? సరి చేసుకోండి అంటాడు. సరి చేసుకో. మనం నేను నడిపించిన దాకా ఉండండి అంటాడు. అంటే జీవితం గురించి కూడా ఉంటుంది బైబిల్లో. జీవితం గురించే ఉంటుంది. బైబిల్ ప్రకారం మేము మీ జీవితాన్ని కట్టుకున్నాం, లేకపోతే మాకు తెలియదు ఎలా కట్టుకోవాలో. కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో తెలియదు నాకు, బైబిలే నేర్పుతా వచ్చింది. వ్యక్తిగతంగా ఎలా ఉండాలో తెలియదు నాకు, బైబిల్ నేర్పుతా వచ్చింది. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ బైబిల్ ఎంత నడిపిస్తుందా అని. అందుకనే క్రీస్తు మన యందు జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు లేకుండా ఉంటే కనుక ఓకేనా, మనం జీవం కలిగి ఉండలేము అనే మాట. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఎంతనా 16 వచనమేనా సార్ చదువుతారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
కాదు అది నేను వస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 రైటే. మీరు దేవుని ఆలయమై దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా అన్న పదాలు. అన్న ఏంటన్న దినం దీవెన ఆశీర్వాదాలు లేవే, శుభాలు లేవే అనుకోకండి. అవన్నీ వీటి వెంట వచ్చేవి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఉంటే అవి ఆటోమేటిక్ వస్తాయి. నేను చూసినంత మట్టుకు చిన్న చిన్న వయసులోనే దేవుడు కరుణించాడు, ఆయన రక్షించాడు. హిందూ కుటుంబం అది. దేవుడు దర్శించాడు కాబట్టి మేము రాగలిగాం, ప్రభువుని ఎరుగుతూ వచ్చాం. ఆ దినం నుంచి ఇప్పటి వరకు మన సహవాసంలోనే ఉన్నాము, చూస్తూ వచ్చాం. కింద కూర్చొని చూసేవాళ్ళము. అన్నవాళ్ళు అప్పుడప్పుడు నిలబడి ఏదైనా సాక్ష్యం పంచుకోమంటారు, అంతే. ఇది కూడా నా సాక్ష్యమే. ఇదే మీకు హెచ్చరికలు కాదు, లేకుంటే ఏదో ఉపదేశం కూడా కాదు. ఉన్న విషయాలు, సత్యాలు మాట్లాడాలని ఆశపడుతూ వచ్చాను. నేను గ్రహించింది, నా గ్రహింపులోకి అర్థమైనటువంటిదే మీకు చెప్తూ ఉన్నాను. నాకు మించింది చెప్పటం లేదు, తీరే అవుతుంది. దాని ద్వారా నాకు నష్టం, నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు, మీకు కూడా ఉపయోగం ఉండదు. నాకు తెలిసింది మాట్లాడితే మీకు నాకు ఉపయోగం ఉంటుందని. క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు, ప్రార్థించినటువంటి వారు, సంఘాన్ని హత్తుకున్నటువంటి వారు చాలా కడు పేదలు నేను చూశాను. వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా గొప్పగా దీవించబడతా వచ్చారు. ఎవ్వరు కూడా విడిచిపెట్టబడ్డట్టు కానీ, దీనత్వంలోకి పోయినట్టు కానీ, కుటుంబాలు చెదిరిపోయినట్టు నేను చూడలేదు. అది సాక్ష్యం అన్నమాట. అందుకనే ముందు ఇవి ఉంటే ఆటోమేటిక్గా ఏమైపోతాయి, వచ్చేస్తూ ఉంటాయి. అది నేను చూసినటువంటి సాక్ష్యం. అందుకని నేనేం కోరుకుంటాను, నేను కూడా మందిరంలో ఉంటే బాగుంటుందని కోరుకుంటాను, అంతే కదా. సహజంగా ముందు వారం చూస్తాం కాబట్టి మనం కూడా ఏమవుతాం, వారిని ఫాలో అవుతూ ఉంటాం. ఈ సత్యాలు లేకుండా మనం అవి కోరుకోకూడదు, అవి రావు. అందుకనే ఇవి నేర్చుకుందాం. అంటున్నాడు ఇప్పుడు, మీ దేహము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. కింద వచనంలో అంటున్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును. కాబట్టి అంటున్నాడు క్రీస్తు ప్రభువారు మనలో ఉండాలి. ఇక జీవించేవాడు నేను కాదు, ఎవరు జీవిస్తున్నారు, క్రీస్తు ప్రభువారు. అంటే ఇప్పుడు ఆయనకి ఏమైపోయాడు, క్రీస్తు ప్రభువారు ఆవరించాడు అని. క్రీస్తు ప్రభువారు వచ్చాడు ఆయన లేకి. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మనకు అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ దగ్గర లోపల వచ్చేసినట్టుగా వాళ్ళు కొంచెం బయటకు మాట్లాడుతూ ఉంటారు, ఉద్రేకపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు, ప్రవశిస్తూ ఉంటారు, అది చెప్తూ ఉంటారు కదా. అలా కాదు, ఇక్కడ సత్యాన్ని ఓకేనా, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, దేవుడు మనసు వస్తుంది మనకు. అందుకని అంటున్నాడు పౌలు గారు రాస్తూ అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉంటున్నారు, దాంట్లో దేవుడు ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడేమో రాళ్ళు అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, అసలు మీరే ఆలయం అసలు అంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, ఈ ఆలయాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం మనం? సినిమా హాల్లో మనయే ఉంటాయి, అపహాస్యాల్లో మనయే ఉంటాయి, అన్నిటిలో ఇవే ఉంటాయి, దేవాలయాలే ఉంటాయి. ఎంత నష్టం కొని తెచ్చుకుంటుందంటే సంఘము తెలియక, ఎంత కీడు తెచ్చుకుంటుందంటే సంఘము తెలియక, ఎంత ప్రభువుని యొక్క సహవాసాన్ని కోల్పోతుందంటే సంఘము తెలియక, అజ్ఞానంగా ఉంటుందంటే సంఘము తెలియక. అందుకనే ఈ దేహంలో దేవుడు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇంతటితో ఆగలేదు, మరలా 6వ అధ్యాయంలో కూడా అంటాడు. చూడండి, ఒక పర్యాయం 6వ అధ్యాయము 19వ వచనం. 19, మీ దేహము అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు. కాబట్టి దేవుడు మనలో ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుడు ఉంటాడా అని, మనలో ఉన్నాడా, మన హృదయంలో ఉన్నాడా అని. ఎప్పుడన్నా దేవుడు గుర్తొస్తున్నాడా? కోపం వచ్చినప్పుడు గుర్తొస్తున్నాడా? ఒకవేళ శరీరేచ్ఛలు పురుకొల్పుతూ ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుడు పనిచేస్తున్నాడా అని, దేవుడి కార్యం జరుగుతూ ఉందా అనేది పరిశీలన చేసుకోవాలి. బల దగ్గరికి వచ్చినప్పుడు ఫండమెంటల్స్ ఇవన్నీ. జ్ఞానం బోధిస్తే ఉపయోగం లేదని నేను ఎరుగుతాను. అందుకని పెద్దగా దాన్ని పట్టించుకోను నేను. అవసరమైన సంగతులు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం పరిశీలన చేసుకుంటారు. ఎలా ఉంటున్నాం మనం? క్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడు, వెలుపులు ఉంటా వచ్చాడు. అందుకని అంటున్నాడు, నేను తలుపు నద్ద నుండి తడుతూ ఉన్నాను కానీ మీరేం చేయటం లేదు. ఎందుకు చేయడం లేదంటే ఏసీ బయటికి పోయిద్దానని కదా, మనకు సరిపోదేవని మనకి. అందుకని మనం తీయట్లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన వస్తే కనుక మనకు ఆశీర్వాదం ఉంటుందని, మన అవసరం తీరుతుందని, మన దుఃఖము పోతుంది, సంతోషం ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉంటే మనం ఏం కోరుకుంటున్నాము, ఎవరు వద్దులే, మీరు వస్తే మాకు నష్టం జరుగుతుందిలే అని.
స్వరాన్ని కూడా వినపడటం లేదు. ఎక్కడుంటున్నాడు? బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? మనకు బయట ఉన్నాడా, మన లోపల ఉన్నాడా? అసలు వ్యక్తిగతంగా అనుభవిస్తున్నామా ప్రభువును అనేది పరిశీలన చేసుకోవాలా. ఇప్పుడు ఈ 3 విషయాలు మనలో ఉంటే ఏమున్నట్టు? ఆ రాయికి ఏనా జీవం ఉంటా వచ్చినట్టు అని. ఆ 3 లేకపోతే జీవం లేనట్టే. నాకు తెలిసి లాస్ట్ సంగతిలో కొంత వెనకబడి ఉండొచ్చేమో, ఒకవేళ ఆ రెండిట్లో ఒకవేళ ఉండొచ్చేమో. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవానికి వారసుని కావాలయ్యా, ఏం చేయాలో చెప్పండి అన్నాడు. చెప్పాడు ఆయన. ఏమన్నాడు? ఇవన్నీ అన్నీ పాటిస్తానే ఉన్నానండి అన్నాడు. అప్పుడు అన్నాడు, చిన్నది ఒకటి ఉంది, ఒకటి చేయి అన్నాడు. 99 బాగున్నాడు, ఒకటి మాత్రం విడిచిపెట్టడం నేర్చుకోవాలి. అందుకని రాయపడతా వస్తుంది, అతిక్రమములు దాచిపెట్టుకుంటే వర్ధిల్లేడు, ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు దర్శించినప్పుడే కనపడతాయి. నేను ఎరుగుదును, వ్యక్తిగతంగా ఎరుగుదును. కొందరు ఎలా ఉంటారంటే విశ్వాసులు మందిరానికి వస్తారు, ఆసక్తిగా ఉంటారు, ఎన్నోసార్లు దేవుడి వాక్యం వింటూ ఉంటారు, బోధించబడుతూ ఉంటారు, సరి చేసుకోలేరు. వారికి కాదు, మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేంటన్నా మీరు చూసుకోకుండా పక్కన వాళ్ళని చూస్తున్నారు అనొచ్చు మీరు. అలాగని కాదు, కనిపిస్తూ ఉంటుంది. అలాగే బల్లో చేవేస్తారు. మళ్ళీ చెప్తారు, చక్కగా సండే స్కూల్ చెప్తారు, పిల్లలకు బోధిస్తూ ఉంటారు. అదే అలాగే బలహీనత కలిగి ఉంటారు. ఎలా ఇది సాధ్యమవుతుంది అర్థం కాదు. అప్పుడు నాకు దేవుని అడిగితే నేను వారి గురించి ఆయాసపడటం మానేసి, ప్రభు వారిని దర్శించలేదు అని. ప్రభు దినాన మన మధ్యలో ఉన్నాడు. దీవించబడాలని కోరితే, ఒకవేళ దేవుడి దగ్గర నుంచి మేలు పొందాలి అనుకుని కోరుకుంటే, దేవునికి సాక్ష్యం కలిగి జీవించి పరలోకంలో కిరీటం పొందాలని కోరుకుంటే కనుక ప్రభు దర్శిస్తున్నాడు. ఇంకా ఏమున్నది బలహీనత? లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా ప్రభువారు లేకుండానే సొంతగా మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నామా అనేది మనము పరిశీలించుకుంటూ రావాలి. ఆది సంఘం అయితే కనుక చాలా జాగ్రత్తగా వెళ్తూ వచ్చింది. చిన్న చిన్న విషయాలకు కూడా పరిశుద్ధాత్మతో బోధించబడుతూ వచ్చారు, తాకబడుతూ వచ్చారు. కాబట్టి బళ్ళ దగ్గర అనేక మార్లు పెద్దగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నేనే కాదు, చాలామంది. ఒక వారం అంటే చాలా వారాలు. వారు పట్టించుకోరు ఎవరైనా. ఇక్కడ పక్కన వారు చూస్తారేమో అనుకోరు. ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. దుఃఖపడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, మూలుగుతూ ఉంటారు బళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. కారణం ఏమంటే దేవుడు తాగుతూ ఉన్నాడు కాబట్టి. అప్పుడు నిజమైన పశ్చాత్తాపం వస్తూ వచ్చింది. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ దాదాపుగా 1 కొరింథీ పత్రిక మొత్తం రాస్తా వచ్చినప్పుడు చదువుకున్నారు. ఓకేనా? చదువుకుంటూ అంతకుముందు చెప్పారు, వినలేదు, కానీ మారు మనసు పొందారు. 2వ పత్రికలో అన్నాడు, ఏమన్నాడు? ఇప్పుడు మీ గురించి నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్తా. దేవుని చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును రక్షణ కలుగు చేస్తూ ఉంటుంది అని రాయబడుతూ వస్తుంది. దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖము. అందుకని పశ్చాత్తాపం లేక రావాలి. ఈ సంఘం ఎలా ఉంటున్నామో మంచిది. ఈ ప్రాంతంలో ఇటువంటి సాక్ష్యము, ఇటువంటి దీపం ఉండాలి. ఈ దీపం ఎలా ఉండాలంటే జీవం కలిగినదిగా రావాలి. అనేక మంది రావాలి ఈ సంఘంలోకి. దీని సరిహద్దులు విస్తరింపబడాలంటే మనము ఒక 3 మాత్రం నేను చెప్పగలుగుతూ వచ్చాను. అప్పటికే సమయం ఎక్కువ తీసుకున్నాను, అన్నవాళ్ళు క్షమించాలి. ఒక 10 నిమిషాలు తీసుకున్నాను నేను. ఏంటంటే అది జీవం కలిగి ఉండాలి. ఈ జీవం కలిగి ఉన్నామో లేదో ఎలా తెలుస్తుంది మనకంటే 3 విషయాలు. మొట్టమొదటిగా మన తీర్మానం కరెక్ట్గా ఉందా? కొరింథీయులకు రాస్తూ అన్నాడు, ఓ కొరింథీ సంఘమా, మీ తీర్మానం బాగలేదు అన్నాడు. ఏమన్నాడు? రక్షింపబడుతున్న విశ్వాసికి దేవుని శక్తి. దేని గురించిన వార్త? సిలువను గురించిన వార్త. నశించిన వారికి ఏంది? వెర్రోళ్ళు అయిపోయారేంటి? ఏ శక్తిని ఆశ్రయించలేకపోయారేంటి? అదే మూలపాఠం చెప్పింది. వాళ్ళు తప్పిపోవటానికి, విభజనలకు, అక్కడ ఉన్నటువంటి మత్సరానికి, శరీర కార్యాలకు కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తిని ఎరగలేకుండా వచ్చారు, తీర్మానం రాకుండా వచ్చారు. అందుకే అన్నాడు, రక్షింపబడుచున్న విశ్వాసకి ఇది ఎలా వచ్చిందంట? శక్తి. కాబట్టి ఆ తీర్మానంలో మనం వచ్చామా? తీర్మానం బాగుంటే మనం బాగుంటాం, కుటుంబం బాగుంటుంది, సంఘం బాగుంటుంది. ఓకేనా? క్రీస్తు ప్రభు వారికి మహిమ వస్తూ ఉంటుంది మొట్టమొదటిది. రెండో విషయం చెప్తా వచ్చాం, విశ్వాసంలాగా జీవిద్దాం. ప్రభు మనకు ఆయన ఆశ్రయము, ఆయన మనకు అన్నీ ఆయనే ఇచ్చాడు. ఏకైక సొంత కుమారుని ఇచ్చినటువంటి దేవుడు మనకు అన్ని విషయాలను అనుగ్రహిస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు.
విజయంతో ఊరేగించాలనే ప్రభువారు ఆయన ఏమైపోతా వచ్చాడు? ఓడిపోతూ వచ్చాడు. మనల్ని ధనవంతులుగా చేయటి కొరకై ఆయన ఏమవుతూ వచ్చాడు? దరిద్రుడిగా మార్చబడుతూ వచ్చాడు. మన పరిశుద్ధులుగా చేయటి కొరకై ఆయన ఏమవుతూ వచ్చాడు? పాపిగా చేయబడతా వచ్చాడు. చూశారు? అందుకనే విశ్వాసములు ఎప్పుడు కూడా ఏమాత్రం సందేహించకు. ఆయన నమ్మదగిన దేవుడు. కొత్తగా ఈ దినాల్లో చట్టాలు వచ్చాయి, అందుకని దానికి చెప్పడం కొరకే మళ్ళీ ఇటు వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రకరకాలైనటువంటి వింత వాదనలు వస్తూ ఉన్నాయి. అనేక మంది భయపెట్టాలని, అనేక మంది క్రీస్తు ప్రభు చర్చికి వెళ్లకుండా ప్రజలను భయభ్రాంతులు చేయాలని ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళొద్దండి. ఏమొచ్చినా పర్లేదు, తీర్మానం ఒకటే ఉండాలి. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ఒక మాట వాడాను. అది యాక్చువల్గా మీకు ఆ సందర్భం అనిపిస్తుంది, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఇక్కడ ఎందుకు వాడుతూ వచ్చామని. ఇటువంటి పరిస్థితులు వస్తాయి మనకు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. ఏమీ లేకపోయినా పర్లేదు. ఎలా జీవించాలి? లాజరులాగా జీవించాలి. ఈ లోకములో మనం ఎలా ఉండాలి? పరదేశీలము, యాత్రికులము. మంచి బిల్డింగ్ కడతాడు, పాపం చనిపోతాడు. ఎక్కడ పెడతారన్నా? బయట పెడతారు. వరండాలో నుంచి కట్టించడం పంపిస్తారు. అరే, కట్టుకున్న బిల్డింగ్ ఏమైపోయింది? ఎక్కడైపోయాడు ఆయన అసలు? ఇదే లోకం అనుకున్నాడు, ఇదే బంధువులు అనుకున్నాడు, ఇదే ఇల్లు అనుకున్నాడు. వారి కొరకు అబ్బా ఏమి శ్రమ పడుతూ వచ్చాడో. అందుకని విశ్వాసంలో తప్పిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఈ విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభువు, ఆయన చూసి ముందుకెళ్దాం. ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, వాగ్దానం చేసినటువంటి వాడు, వాగ్దానం నెరవేర్చేవాడు. కాబట్టి విశ్వాసంలో బలంగా ఉండాలని ప్రభువారు కోరుతూ ఉన్నాడు. ఇది లేకుంటే జీవం ఉండదు. మూడో సంగతి ఏం చెప్పుకుంటూ వచ్చాం? మూడో విషయంలో క్రీస్తు ప్రభువారితో నడిపించబడుతూ ఉండాలి. ఎవరితో నడిపించబడాలి? ఎక్కడ ఉండాలి? క్రీస్తు ప్రభువారు బయట ఉండాలా, లోపల ఉండాలా? మన దగ్గరే ఉండాలి ఎప్పుడు కూడాను. మనం ఎక్కడికి వెళ్తున్నా క్రీస్తు ప్రభువారు వచ్చే స్థలాలకు మనం వెళ్ళాలి. మనం అటువంటి క్రీస్తు ప్రభువారు రాలేని స్థలంలోకి మనం వెళ్ళకూడదు. ఓకేనా? జాగ్రత్త. ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు. ఫోన్లు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుంది ఫోన్కి సంబంధించినటువంటి? చెప్పండి. ఆలోచన ప్రకారం నడిపించబడుతున్నామా? క్రీస్తు ప్రభువారి ఆలోచనలో నడిపించబడుతున్నామా? ఫోన్ వాడుతున్నప్పుడు కూడా క్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడా? లేకుంటే ఆయన ఒక రూమ్లో పెట్టేసి మనం ఇంకొక రూమ్లో ఉన్నామా అనేది కూడా మనం చూసుకుంటూ రావాలి. చాలా జాగ్రత్తగా ఉంటూ రావాలి. అందుకని మూడవదిగా క్రీస్తు ప్రభువారిని కలిగి మనం జీవించిన ప్రభు కోరుతాం. ఈ దినాల్లో సంఘంలో క్రీస్తు ప్రభువారు ఉండటం లేదు. క్రీస్తు ప్రభువారిని బయట పెడుతూ ఉన్నారు, సంఘం మాత్రం కూడుతూ ఉంది. అందుకని సంఘం యొక్క డెవలప్మెంట్ లేదు, సంఘం యొక్క వృద్ధి లేదు. ఒకప్పుడు సంఘము ఎలా ఉంటా వచ్చింది అంటే కనుక చాలా ప్రభావవంతంగా ఉంటా వచ్చింది. ఎక్కడ పట్టిన బ్రాంచెస్, ఎక్కడ పట్టిన సువార్త, అనేక రకాల ఉద్యోగాలను వదిలిపెట్టి వచ్చారు, ఆస్తులను వదిలిపెట్టి వచ్చి ప్రభుని సేవించారు. ఈ దినాల్లో భయం వేస్తుంది కదా. ఈ దినాల్లో అడిగితే కనుక దానికి భిన్నంగా ఉంటా వస్తుంది. కారణం ఏంటంటే ప్రభువారు లేరు కాబట్టి. వారికి ఏమేమి కొదువై లేదు. అప్పుడు ఎంతో దీవించబడతా వచ్చారు, ఈ లోకంలో పరలోకంలో కూడాను. కానీ మనం ఎందుకు భయపడుతున్నాం? లోకాన్ని చూస్తున్నాం కాబట్టి. ప్రభువారు మనలో లేడు కాబట్టి. అందుకని ఒక మాట అంటాడు, 1 యోహాను 4వ అధ్యాయం అనుకుంటాం. చూడండి ఒకసారి. 1 యోహాను మాట చదివి మనం ముగించుకుంటాం. పర్లేదా? 4:4 చదువుతారా? 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గనుక. కాబట్టి క్రీస్తు ప్రభువారు మన లోపల ఉంటే వీటిని మనం జయించగలం. వీరిని పేతురు గారు అంటున్నాడు, ఏ రాళ్ళు అంటున్నాడు? సజీవమైన రాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నాడు. జీవం కలిగి ఉందో లేదో పరిశీలన చేసుకుంటాం. అలా పరిశీలన చేసుకుంటే ప్రభు సహాయపడును గాక.